వెల్కమ్ టు టీవీఎన్ఎస్టీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొన్న రోజుకు సభ్యతగా ఉన్న రాజకీయాలు మొత్తం టీడీపీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ ప్రకటనలతో ఒక్కసారిగా ఊపందుకుని చెప్పవచ్చు. వైసీపీ పార్టీ వారు చేస్తున్న గత ప్రభుత్వం హయాంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో చేసిన స్కామ్లన్నింటిని బయటికి తీయడంతో వైసీపీ పార్టీ వాళ్ళు అధికార టీడీపీ పార్టీ పైన ఎదురుదాడులు చేయడము, కొంతమంది వైసీపీ క్రియాశీలక వ్యక్తులు విజయసాయి రెడ్డి గారి లాంటి వ్యక్తులు కానీ, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం పనిచేసిన మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా వివిధ కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా వివిధ పార్టీలు, వాళ్ళకి అనుకూల పార్టీలు, భారతీయ జనతా పార్టీలు కొంతమంది చేస్తున్నారు, జనసేన పార్టీలు కొంతమంది చేస్తున్నారు, కొంతమంది టీడీపీ పార్టీలు చేస్తున్నారు. అదేవిధంగా ఇదంతా ఒక వ్యక్తి అయితే కూటమి ప్రభుత్వంలో లోకేష్ కు డిప్యూటీ సీఎం కావాలనే టీడీపీ వాదంతో ఒక్కసారిగా రాజకీయాలు క్రియాశీలకంగా మానే చెప్పచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారిని సీఎం చేయాలని ఎప్పటి నుంచి ఉంది మదిలో. కానీ కూటమి ప్రభుత్వం అధికారం రావడంతో డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కళ్ళ ఉండాలని హామీతో పవన్ కళ్యాణ్ ఆ రోజు హామీ తీసుకొని అతను డిప్యూటీ సీఎం కావడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో గత 6 నెలల నుంచి డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధంగా ఎలాంటి హోదా లేనప్పటికీ అతను ఒక మంత్రిగా కొనసాగుతున్నారని కూడా అనవచ్చును. డిప్యూటీ సీఎం అనేది కేవలం ముఖ్యమంత్రి గారికి కల్పించిన ఒక పోస్టు తప్ప అది రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన పోస్ట్ కాదనేది అందరికి తెలిసిన విషయం. కానీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ అధికారుల పైన, ఐఏఎస్ అధికారుల పైన, పోలీసు ఉన్నత అధికారులపై కూడా ఆదేశాలు జారీ చేయడంతో అది కొద్దిగా చంద్రబాబు నాయుడు గారికి అంటిముట్టుగా ఉందని చెప్పవచ్చును. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒక కంటిలో నలుచుగా కూడా పవన్ కళ్యాణ్ మారిన ఉద్దేశంతో టీడీపీ పార్టీ చెందిన అనేక మంది నేతలు, అనేక మంది పెద్దలు కూడా పవన్ కళ్యాణ్ తగ్గించాలనే ఉద్దేశం ఏమో తెలియదు, కానీ నారా లోకేష్ ను దగ్గర గుడ్ మార్కులు పొందాలనే సంకల్పంతో ఏమో తెలియదు, కానీ నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలనే ఉద్దేశం ఉందని, నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇస్తే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ మరింతగా అభివృద్ధి చెందుతుందని ప్రకటన చేయడంతో అదే తరహాలో జనసేన పార్టీ నాయకులు కూడా నారా లోకేష్ డిప్యూటీ సీఎం అయితే మా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెబుతున్నారంటే ఈ రెండు ప్రకటనల వల్ల వైసీపీ వాళ్ళకి మంచి ఛాన్స్ దొరికినట్టయింది. వాళ్ళు పవన్ కళ్యాణ్ పని అయిపోయింది, పవన్ కళ్యాణ్ లెక్క చేయట్లేదు, పవన్ కళ్యాణ్ వాడుకొని వదిలేశారని కూడా కొంతమంది అప్పుడు వైసీపీ నాయకులు మీడియా ముందుకు వచ్చేవడంతో ఇది తీవ్ర జటిలమైన సమస్యగా భావించిన చంద్రబాబు ముందు ఆలోచనతో ఆ సమస్య స్టాప్ పెట్టి డిప్యూటీ సీఎం అనే పక్క దోసేశారు. ఇప్పుడు వాళ్ళ వ్యవహారం మొత్తం కూడా గతంలో వైసీపీ పార్టీ చేసిన అరాచకాలపైన, అవినీతి పైన చర్చ జరుగుతూ జగన్ పైన అనేక కేసులు నమోదు చేయడం జరిగింది. సిబిఐ కేసులు, ఈడీ కేసులు, వాటన్నిటిని కూడా ఈసారి ఏకాంతం చేయాలని ఆదేశించడం జరిగింది. అదే గత ప్రభుత్వంలో పనిచేసిన అనేక మంది మంత్రులపై కూడా అవినీతి ఆరోపణలు రావడంతో వారిపై కూడా విచారణ జరపడంతో ఏది ఏమైనా వైసీపీ వాళ్ళు కూడా అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి రియాక్షన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళేమో కేసు అధికార కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, వైసీపీ పెద్దలు కానీ, వైసీపీ ప్రభుత్వం పనిచేసిన మంత్రుల పైన అవినీతి ఆరోపణలు చేస్తూ వారి కేసులు తిరగదోడుతుంటే వైసీపీ వాళ్ళు మాత్రం కూటమి వాళ్ళు ఇచ్చిన, ప్రభుత్వం ఇచ్చిన ఆయన యొక్క హామీలు, సూపర్ హామీలు అమలు చేయాలని కూడా అంటున్నారంటే దీనివలన ప్రజల్లో కూడా రాజకీయాల్లో ఒక చర్చాంశ వాతావరణం జరుగుతుందని చెప్పవచ్చును. ఇప్పుడిప్పుడే ఎన్నికల రాజకీయాల్లో చిత్రతతో పాటు మౌనంగా ఉన్న వైఎస్ జగన్ త్వరలో ప్రజల్లోకి వస్తానని కూడా ప్రకటించడంతో ఇప్పటికే ఆ కేసులు భయం ఉన్న వైసీపీ నాయకులందరూ కూడా వివిధ పార్టీలు మారడంతో ఒక పక్క పార్టీ డేలా అయిపోయింది, అధికారం కోల్పోయింది. మరో పక్క ఎంత జోష్ మీద ఉన్న బీజేపీ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ ప్రజల్లో దోసుకెళ్తున్నారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని కూడా అనేక హామీలను కూడా ఇప్పుడు ఆమోదిస్తాము, మరి కొన్ని అమలు చేస్తామని కూడా నారా లోకేష్ కానీ, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ ప్రజలు వివరించడంలో సక్సెస్ అవుతున్నారు.
ఈ అంత రాజకీయ పరిణామాలు చూసుకుంటే అసలు వైసీపీ పార్టీ రాజకీయ మనుగడ ఉంటుందా ఉండదని కూడా మనకు ప్రశాంతంగా మరి తరుణం. జగన్ ఇంతవరకు కూడా ఏమీ మాట్లాడలేకపోవడంతో అసలు ఆ పార్టీ కార్యకర్తలు కూడా వేరే పార్టీలు చేరడంతో ఆ పార్టీ పరిస్థితి ఏందనేది కూడా కార్యకర్తల్లో మీమాంసలో పడ్డారని చెప్పవచ్చును. ఓ పక్క కూటమి పోతూ పరుగులు తీస్తూ ఆ పార్టీ కూడా ఆ పార్టీ టీడీపీ పార్టీకి జనసేన పార్టీ కానీ సభ్యత్వ మీదల్లో ముందుకు తీసుకెళ్తుంటే రాబో 2047 వరకు తమ పార్టీ ముఖ్యమంత్రిగా ఉంటామని కూడా వాళ్ళు ప్రకటనలతో ప్రజలు మెప్పిస్తుంటే పవన్ కళ్యాణ్ కూడా మరలా చంద్రబాబు 5 సరుకులు సీఎం చేస్తారని కూడా అని స్వయంగా అసెంబ్లీలోనే ప్రకటించడం కాకుండా అనేక బహిరంగ సభల్లో ప్రకటించడంతో చంద్రబాబు గారు కూడా అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో ఈ పార్టీలను కూడా ఏకంగా సర్వేగంగా పుంజుకొని ప్రజల వద్దకు దూసుకెళ్తుంటే లీలా పడ్డ వైసీపీ పరిస్థితి ఏందని కూడా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనప్పటికీ జగన్ తన పార్టీ కార్యకర్త ఎలా కాపుకుంటారు, నాయకులను ఎలా రక్షించుకుంటారు, తన మౌనం ఈడి ప్రజల్లోకి ఎలా వస్తారు, వస్తే ప్రజలకు ఏం చెబుతారు అనేది ఇప్పుడు మీ మనసుకు పడింది. ఏది ఏమైనప్పటికీ జగన్ మౌనం ఉండటం దేని నిదర్శనం అనేది కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది అనేది చెప్పవచ్చును. దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎలా మారబోతున్నాయో వేసి చూడాలి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.